బహుశా ఆయనకు ప్రజలంటే ఏమిటో, ప్రజల సమస్యల మీద ఎట్లా స్పందించాలనో, నిజమైన ప్రజాపక్షంగా ఎట్లుండాలనో, ప్రతిపక్షం అంటే రియల్ ప్రతిపక్షం ఎట్లుంటుందో తెలిసే అవకాశం ఉంటుంది అనుకోవడానికి వీలు లేదు. ఆయనకు తెలిసింది ఒకటి, అధికారంలో ఉండడం, అధికారంలో ఉండడం, అధికారంలో ఉండడం, అధికారంలో ఉండే ప్రయత్నం చేయడం లేని పక్షంలో అది ఎంత షార్ట్ కట్టు, గోడ దూకితే వస్తుందా, గోడ కింది నుంచి పోతే వస్తుందా, ఫెన్సింగ్ కింది నుంచి పోవాలనా, లేక ఇంకోరు వీపు మీద ఎక్కి అవతల దూకాలనా, ఇట్లా రకరకాల అవే ఎత్తులు వేస్తుంటారు ఆయన. ఈ వరుస లేఖాస్త్రాలు చూసినా, అంతకుముందు చూసాం ఈయన ముఖ్యమంత్రి గారు వామపక్షాలు రాశాయి, అలాగే అంతకుముందు భారతీయ జనతా పార్టీ రాసేది, వాళ్ళందరూ ప్రభుత్వ అధినేతకు రాసేవాళ్ళు. అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, మాకు 100 లేఖలు 200 లేఖలు, అదే ఒక పద్ధతి. ఈ ఇష్యూస్ అన్నీ ప్రజలకు చెప్పడం కోసమే. మరి ఈయన మాత్రం ఎందుకు డీజీపీని తీసుకున్నారంటే సందేహం వచ్చింది. బహుశా డీజీపీ ఆ పదవికున్న పరిమితుల వల్ల ఒక అధికారి, అందులోనూ ఆ స్థాయిలో ఉన్న అధికారి రియాక్ట్ కావాలంటే ప్రశ్నకు బదులు ప్రశ్న వేయాలన్నా, లేదా ఏది తప్పు కదా, అన్యాయం కదా బాబు గారు, ప్రతిపక్ష నాయకుడు గారు అని అడగాలన్నా బహుశా అది రూల్ బుక్ ఒప్పుకోదు అనుకుంటాను. నేను చూసేవాళ్ళు కూడా బాగుండదు అధికారి ప్రశ్నించేయాలి. అంతకుముందు చీఫ్ సెక్రటరీ గారికి రాశారు, డీజీపీ గారికి ఎత్తి అంటే ఎత్తించేయి. దీన్ని తీసుకొని మళ్ళీ కోర్టు దగ్గర కూడా తీసుకెళ్ళి దాని మీదనే ఈయనకున్న అపర చాణక్యంతోనో, లాయర్లు గట్టి లాయర్లను పెట్టుకునో, లేకుంటే నేను ఎప్పుడూ లిటిగెంట్ మనస్తత్వం వల్లనో, గట్టి ఆర్గ్యుమెంట్ వల్ల ఎలాగో తెలియదు అని మొత్తం మీద కొన్ని అక్షింతలు అక్కడ కూడా వేయించే కార్యక్రమం పూర్తి చేయడం. ఈ సినిమా మొత్తం జనం చూసి ఇది ఫెయిల్యూర్, పూర్తి ఫెయిల్ అయిన సిస్టమ్, దీన్ని నడుపుతున్న ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే నిర్ణయానికి రావాలని, ఇప్పుడు ఈయన రాసిన 10-15 లేఖలతో సుమారుగా వచ్చి ఉంటారని కూడా ఆయన గట్టిగా నమ్ముతుంటాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈరోజు రాసిన దాంట్లో కూడా కొంచెం అగ్రెసివ్గానే పోయారు. అగ్రెసివ్ ఎంతవరకు పోయారు? అది 1-2 అయితే ఆశ్చర్యపోతాం, 1-100 అయిందంటే ఏందబ్బా ఇదేదో అనేది చూడాలి కదా, అది కూడా నేను చూసుకోలే. మాకు అనుమానం వచ్చింది. అందులో పోలీసుల మీద కేసులు. ఈరోజు రాసిన లేఖలో, ఇప్పుడు తాజాగా ఆయన రాసిన లేఖలో నేషనల్ క్రైమ్ బ్యూరోని కోట్ చేశారు. సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ 1600 పైన కేసులు పోలీసుల మీద వస్తే, ఈవేళకు రాష్ట్రంలో పోలీసు ఆఫీసర్లు ఎవరైనా సస్పెండ్ అయితేనో వాళ్ళ మీద కేసులు పెడితే అసలు అది ఎట్లుండేది? ఈవేళ పత్రికల్లో, టీవీల్లో విపరీతంగా వచ్చేది. ఏదో అది అబ్నార్మల్ సిచ్యువేషన్ లాగా అనిపించేది. దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చేది, మీడియా నుంచి వచ్చేది, గగ్గోలు జరిగేది. కనీసం ఆ ఇంగితం కూడా నేను నన్ను, ఎందుకంటే వయసులో బాగా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి, బహుశా 70 దాటినట్టున్నాయి కాబట్టి ఆయన అనడానికి లేదు. ఆయనకు ఎవరో సలహాలు ఇస్తుంటారు కదా పక్కన, వాళ్ళకన్నా మాత్రం తలకాయ ఉండాలి కదా. ఈరోజు వాళ్ళ లెక్కలు అడిగితే ఏదో కరెక్షన్కి పంపినా ఉన్నారు డిపార్ట్మెంట్ నుంచి. 2016లో 100 కేసులంట పోలీసుల మీద పెట్టింది, అంటే పోలీస్ అఫీషియల్స్ మీద డిఫరెంట్ కేసులు ఏవో. 17లో 164, 18లో 97, 2019లో కేవలం 11 కేసులు మాత్రమే పోలీసులు అధికారుల మీద పెట్టారు. చదివితే దీనికి కూడా ఆయన అంటారులే, పెట్టలేదంటే చూడు మీరు పోలీసులను నెత్తికెక్కించుకున్నారు, పెట్టలేదని కూడా అనొచ్చాము. మేము చూడు 164 పెట్టినాము, మీరెందుకు పెట్టలే అంటే ఇంకా దానికి ఏం ఆన్సర్ ఇవ్వలేము. సో ఇది యాక్చువల్ సిచ్యువేషన్. మరి ఇది ఎట్లొచ్చిందా అని అడిగితే, చిత్తూరులో 4 కేసులకు గాను 409 కేసులని అప్లోడ్ చేశారు. డేటా ఎంట్రీ రాంగ్ అయింది. విశాఖ సిటీలో 1 కేసుకు 257 అని డేటా ఎంట్రీ రాంగ్ అని. విశాఖ రూరల్ 2 కేసులకు 972 అని తప్పుగారులో ఉండదు. దీంతోనే దేశంలో మొత్తం 42% ఉన్నట్టుగా ఇదైంది, పొరపాటున జరిగిందే తప్ప దాని కరెక్షన్ కూడా ఆల్రెడీ పంపాం. 2-3 రోజుల్లో కరెక్షన్ కూడా చేసి వస్తుంది అనేది వాళ్ళ వర్షం.
ఇప్పుడు ఎవరన్నా ఆలోచించినా ఈ 16 నుంచో ఇది ఎప్పుడు చూసినా 100, 150 దాటినప్పుడు ఒకేసారి 1600, 1700 కేసులని వస్తే 1681 కేసులని వస్తే సహజంగానే డౌట్ రాయాలి అన్ని ఉంటాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు చెక్ చేసుకోరు. ఒకసారి నిర్ణయించుకుంటే ఆయన మాట ఆయనే వినరు అనుకుంటా. వెంటనే దాని మీద ఒక లెటర్ రాసేసి ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎప్పుడూ లేనంతగా ఇన్ని కేసులు పెట్టారంటే లా అండ్ ఆర్డర్ ఏమైంది, పౌరుల శాంతి భద్రతల గురించి ఎట్లా, పౌరుల మాన ప్రాణాలు వీటన్నిటికీ రక్షణ ఎట్లా అని బాధపడుతూ లెటర్ రాశారు. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, మీరు తక్షణం మీరేం న్యూస్ పేపర్ రిపోర్టర్ కాదు, రాత్రి డెడ్ లైన్లోగా రిపోర్ట్ ఇచ్చి కొంపలేమంటకు పోయేదేం కాదు. ఒక 2 రోజులు ఆగినా ఆ ఫిగర్ ఏం మారంగా మీ లెక్క ప్రకారం అయితే 2 పెరుగుతాయి. ఇమీడియట్గా కూర్చొని రాసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విలేకరుల ముందు మాట్లాడచ్చు, లేదా మీ జూమ్ ద్వారా మాట్లాడచ్చు, లేదా ఏదైనా ఇదే ఎఫెక్టే. ఇప్పటికే అర్థం కాని ఏంటంటే డీజీపీ గారికే ఎందుకు రాస్తున్నారు. అందులో ఆయన సంవత్సరాల క్రితం ఆయనే ముఖ్యమంత్రి, అప్పుడు ఈ డీజీపీ గారు కూడా ఇక్కడ కమిషనర్గానే చేసినట్టున్నారు విజయవాడలో, ఆయన దగ్గర చేశారు. ఆయన సీఎంగా అంతకాలం ఉన్న ఆయనకు రూల్స్ తెలుసు, అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసు. లేదంటే ఇంకోటి అనుకోవాల్సి వస్తుంది, ఒక మాఫియా ముఠాలాగా తన హయాంలో నడిపారు కాబట్టి ఇప్పుడు అట్లా నడవకుండా ఉంటుందా, అలా నడవకపోతే దాన్ని ఏమంటారు, అది ప్రభుత్వం అనేది అట్లే కదా నడపాల్సింది అని తనకు తెలిసిన దాంట్లో ఆలోచించుకొని ఆ రకంగా ఉంటుందని తను అనుకుంటున్నాడేమో తెలియదు. ఏదైనా సరే దీంతోపాటు ఇంకోటి సత్తారని ఇంకొక కేసు, దాని గురించి కూడా కనుక్కున్నాం. అది మరీ ఇదిగా ఉంది. చిన్న పాప మీద ఎవరో లైంగిక వేధింపులు ఇట్లాంటివి చేస్తే రాజమండ్రి దగ్గర ఈస్ట్ గోదావరిలో 3 అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో ఛార్జ్షీట్ 2 మీద జువెనైల్స్ అయితే వాళ్ళ మీద ఛార్జ్షీట్ కూడా అయింది. కోర్టు విచారణ జరుగుతుంది. స్పెషల్ కోర్టు కాకినాడలో విచారిస్తుందంట. దీంతో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎస్సీ దీనికి చెందిన వాళ్ళు అనుకుంటా, దళితులు అనుకుంటా నిందితులు, వాళ్ళు ఉల్టా ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో కూడా దానికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసింది. అది తప్పుడు కేసు అని కోర్టులో మాట్లాడింది. నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఉంటే లేదా ఉన్నారనుకుంటే అది పోలీసు విచారణలో తేలుతుంది. ఇంతవరకు ఎప్పుడు అలాంటి వాటిని ఎక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ వీళ్ళు ఇంకోరు అనేది చూసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా దర్యాప్తు అనేది జరగాలి. దర్యాప్తు కేసును బట్టి, కేసు సివిరిటీని బట్టి ఎవరున్నా సరే వితౌట్ ఈవెన్ చిన్న సంశయం కూడా లేకుండా మీ డ్యూటీ మీరు చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు తొలి సమావేశం మేము అప్పుడు ఆయన అయిన తర్వాత ప్రజావేదిక అనబడే ఒక అక్రమ కట్టడం వల్ల తర్వాత మరుసటి రోజు కూల్చేశాను అక్కడ పెట్టి ఒక దిశానిర్దేశం చేశారు. దాని నుంచి డీవియేషన్ అనేది జరగడానికే వీలు లేదని రిపీటెడ్గా చెప్తున్నారు. అదే జరుగుతుంది. అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది. మీరు గమనిస్తే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యారు, కేసు పెట్టారు, ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులు వాళ్ళకున్న దీన్ని దుర్వినియోగం చేసుకుని ఎస్సీ లేనందువల్ల ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే దానికి వ్యతిరేకంగా కూడా కోర్టులో మాట్లాడారు, స్టాండ్ తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. తెలుగుదేశం పాలన కాదు ఉండేది ఆ రోజు. మేము ఎప్పుడు తలుచుకునే ఆ మాఫియా పాలన లేదు. అక్కడ ఇది జరిగేది. ఈ కేసులన్నింటిలోనూ మళ్ళీ వీళ్ళ బంధువులు కేసులు పెడితే 3 కేసుల్లో కూడా నిందితులను అరెస్ట్ చేశారు. అది కూడా ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు. సో ఇక్కడ లోపం, దీన్ని ఆయన నేరుగా కనీసం ఆరోపించబడుతున్నారు లేదా అలెజెడ్లీ అంటారు వైఎస్ఆర్సీపీ, అది కూడా డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. దీనికి ఒకటే ఆయన చేయాల్సింది, రోజు క్రైమ్ న్యూస్ వస్తుంటుంది, ఆయన వాళ్ళ పత్ర మీడియాలో వస్తుంది, అన్ని మీడియాల్లో వస్తుంటుంది. అది పెట్టుకుని క్రైమ్ న్యూస్ అంతా రాసి పక్కన నిందితుడు వైఎస్ఆర్సీపీ రాసినా కూడా ఇదే ఎఫెక్ట్, అదే చేస్తే సరిపోతుంది. దానికి ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇటైతే 1000 కేసులు అవుతాయి. ఎందుకంటున్నానంటే క్రైమ్ జరుగుతుంది. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ దేన్ని వాళ్ళు సరిగా చేయలేదని అనుకుంటాం.
ఎలాంటి కేసుల్లో ప్రభుత్వం సరిగా చేయలేదనుకుంటాం? ఏ కేసులు క్రైమ్ జరుగుతుంటాయి. క్రైమ్ను కంట్రోల్ చేయడానికి చేస్తున్న పద్ధతుల్లో క్రైమ్ జరిగిన తర్వాత ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు? డిపార్ట్మెంట్ కాకపోతే డిపార్ట్మెంట్ తప్పు, కేసు బుక్ చేయకపోతే కేసు తప్పు, లేదా వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయకపోతే తప్పు, నాంచి రోజుల తరబడి ఎక్కడైనా తీసుకెళ్ళి ఇది చేస్తున్నారంటే అవి తప్పు. అలాంటివి కూడా జరగవని మేము అనట్లే. ఎక్కడున్నా స్ట్రే ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి జరుగుతుంటాయి. దానికి ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి పోలీస్ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వ హయాంలోనే తొలిసారి ఒక పోలీస్ ఆఫీసర్ను అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం ఎలాగైంది, అరెస్ట్ కూడా కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే టు సెండ్ ఏ మెసేజ్, బాధ్యత ఎంత బాధ్యత ఉందంటే చిన్న ఏమరపాటున్నా మీరు కూడా శిక్ష గురికిదా తప్పదు అనే ఒక మెసేజ్ పంపాలి అనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇంతవరకు ఎక్కడ అలాంటి రెస్పాండ్ కాకపోతే, ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు 4 రోజులైనా పోలీసు రెస్పాండ్ కాలేదా? అప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి పనిచేసిన వ్యక్తి ఎక్కడో వీధిలో జరిగిన దాని గురించి ఇమ్మీడియట్ కాకూడదని కాదు, వాళ్ళ స్ట్రక్చర్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. ఈయనకు వేరే పనే లేదా? రాష్ట్రంలో సమస్యలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఏమన్నా ఆలోచించేది లేదా? ఎప్పుడు లేస్తారో తెలియదు. నిన్న ఉన్నటువంటి కోవిడ్ మీద ఏదో పెట్టేట్టున్నారు, ఏదో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కోవిడ్ మీద చేస్తామని. ఈ డ్రామాలు వల్ల అవసరం ఏముంది? డ్రామాలతో ఏమరుగుతుంది? ఒక పక్క గవర్నమెంట్ 6-7 నెలలుగా డీల్ చేస్తూనే ఉంది. కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొన్న ఒక ప్రభుత్వాల ఉన్న పరిమితులు, లేకుంటే ప్రభుత్వం ఉన్న అధికారాలు, విశేష అధికారాలు కూడా వాడుకొని బడ్జెట్లు ఏమాత్రం లెక్కలే వేసుకోకుండా ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం టార్గెట్గా, ఆరోగ్య రక్షణ టార్గెట్గా పనిచేసిన దీంట్లో ఏపీ టాప్లో ఉంది అనేది ప్రపంచమంతా గుర్తిస్తుంది. నువ్వు ఎలా గుర్తించవు? ఇప్పుడు జోకర్లాగా ఈరోజు ఉన్నటువంటి కోవిడ్ దీనికి సంబంధించి మేమేదో చేస్తామని ఒకటి వెబ్సైట్ స్టార్ట్ చేస్తే టెక్నాలజీ ఉంది కదా అని, అంతకంటే ఆ మధ్య ఒకసారి జూమ్లో కూడా పెట్టేట్టున్నాడు. జూమ్లో ఇట్లా పెట్టి డాక్టర్లందరినీ పిలిపించి ఏం చేయాలని సలహాలు తీసుకుని ఏం చేస్తారు మీరు? మీరు చేయగలిగింది ఏంటంటే ప్రభుత్వం చేస్తా అంటే దానికి సపోర్ట్గా నిలవడం, అఫీషియల్స్లో కొంచెం చేయడం, ప్రజల్లో చైతన్యం పెంచే పని చేయండి. తప్పకుండా మీకున్న అభిమానులు ఎవరో ఉంటే వాళ్లకు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అది చేస్తే బాగానే ఉంటుంది. మీరేమో అక్కడ ఇల్లు వదలరు, ఇటువైపు రారు, మీ కొడుకు రాడు ఈ వైపు, అక్కడ కూర్చొని వరుస పెట్టి అయిపోయిన తర్వాత అయితే మీ పార్టీ ఒక జోకర్ల పార్టీగా నిలిచిపోదా? మిమ్మల్ని అనలేం, పెద్ద ఆయన మీరు, మిమ్మల్ని మేము అందలుచుకోవాలి, మీ పార్టీని అంటాం. మీ పార్టీలో కార్యకర్తల నాయకులు ఏమనుకుంటారు? వాళ్ళే ఇబ్బంది పడరా? ఏదో సీరియస్నెస్ ఉండాలి ఏదైనా చేస్తే. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఒక సీరియస్నెస్ ఉంది. ఏదో జోక్ చేసినట్టు లేదంటే చిల్లర వ్యవహారంగానో కనపడకూడదు. ఇప్పుడు ఏమైంది? మీరు ఈ డేటా 1600 కేసులు అసలు వచ్చాయని ఒకసారి మీ వాళ్ళని అడిగితే మా లీడర్ దగ్గరికి వచ్చాయి, ఈవెన్ ఇప్పుడు కూడా వస్తాయి. ఇమ్మీడియట్ ఒక కామన్ సెన్స్ అని ఉంటుంది, దాంతో ఆయన అడుగుతాడు. మామూలు ఇంతకు చాలాసార్లు వస్తుంది, అట్టెట్లు ఉంటుంది, ఉండదు. ఎందుకు? నాకు బాగా గుర్తు, ఈయన మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఫ్లైట్లో వచ్చి దిగగానే నేను నా వెహికల్లో ఎక్కగానే ఫస్ట్ వచ్చేసి అప్పుడే డీజీపీ అప్పుడున్న ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన ఆర్పి ఠాకూర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అభిమానే ఇది చేశాడని అన్నాడు. అంటే అప్పుడే న్యూస్ వస్తే అన్నాము ఆయనతో, ఇట్లా అంటున్నారన్నా అంటే తను ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఎట్లా చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేయకుండా పోలీస్ అంతా డీజీపీ స్థాయి వ్యక్తి అట్లా అంటాడని. నిజంగా అన్నారు అబ్బా అని చెప్పి అప్పుడు చూసి అనాల్సి వచ్చా. అది డౌట్ రావాలి. 100 ఉండేటి 1600 మంది అఫీషియల్స్ మీద కేసులు పెడితే పోలీస్ అఫీషియల్స్ ఆ మాత్రం తెలియకుండా ఎట్టబోతుందనే ఒక కామన్ సెన్స్ పాయింట్ కూడా ఆలోచన రాని స్థితిలో మీరు, మీ సలహాదారులు, మీ పార్టీ ఉన్నాయంటే ఇంక మీ పోయి అందరూ కలిసి ఎక్కడన్నా ఇది చేయడం బెటర్ అనిపిస్తుంది. 2, నిన్నటి నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి దీనిలాగా ఆయన వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారద్దాలు బయలే అని ఏదో ఎవరో జాతీయ నాయకుడు ఎవరి మీదో హత్యా ప్రయత్నం జరిగినట్టు. కానీ నేను కారు అద్దాలు పగలొట్టడం గురించి అనట్ట, తప్పు ఎవడు చేశాడో తెలియదు. ఆయన్ను కూడా నేను వ్యక్తిగతంగా ఏం చేయట్లేదు, ఎవరో పట్టాభిరామ్ అనే వ్యక్తిని కూడా, ఆయన వాళ్ళ నాయకుడు, వాళ్ళల్లో గౌరవనీయ నాయకుడు కావచ్చు. కానీ కారు బయట ఉన్నప్పుడు ఆ కారు అద్దాలు మాత్రమే ఊరికి అట్లా పగలాయంటే
దానికి ఏం కారణాలు ఉండొచ్చు? ఏదో ఇంకోటి చేయలే, ఏది చేయలే. ప్లస్ ఆయనకు శత్రువులు ఎవరు ఉంటారు? అచ్చెన్నాయుడుకు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన జేసీ దివాకర్ రెడ్డి గారికి ఎవరైనా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఒక ఏళ్ళ డికేట్స్ టుగెదర్ ఏదో ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. పాపం ఈయనకు ఎవరు ఉంటారు? ఈయన మీద ఏదో ఇది జరిగిపోయిందని డీజీపీకి రాసిన లెటర్లు అది కూడా పెట్టారు ఆయన. అంటే ఇంకా పాపం వాళ్ళు ఏ గోడ దూకి ఏ మిద్ది మీద నుంచి దూకాల, వాళ్ళ నాయకత్వం ఇదంతా ఎక్కడికి పోయినట్టు పెద్ద నాయకులందరూ పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఈ వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఇంకా ఉన్నారు. ఈ మధ్య మా ఎంపీ మేము డిస్క్వాలిఫికేషన్ రఘురామకృష్ణరాజు ఇట్లాంటి వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు కదా. పాపం ఈయనెవరు పట్టాభిరాము ఏం సరిపోతాడు? వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ ఇవి ప్లస్ వాళ్ళ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలేదు. ఓ ముఠా కట్టడమో గ్రూప్ కట్టడమో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు అయితే మరి ఇల్లు లోపల ఎక్కడో తలుపులు వేసుకోవాలి. పట్టాభిరామ్ మీదే ఈ ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అట్లన్నా ఇది కావాలి. లేదా మమ్మల్ని మా ఇది ఏమంటారు, ఇది పట్టాభిరామ్ మీద కూడా దాడి చేసి మా మీద జరగలేదంటే మేము అంత పనికిమాలిన వాళ్ళం అని వాళ్ళు బాధ అన్నా పడాలి. అంత పనికిరాని నాయకులకు పట్టాభిరామ్ మీదే దాడి జరిగింది. ఆ మాత్రం అదే ఆలోచన రావాలి. ఎందుకు జరుగుతుంది ఆయన మీద? ఒకవేళ జరిగిందే అనుకుందాం, ఎవరో పిల్లలు పోతా రాత్రిపూట ఆయన సెకండ్ షో సినిమా చూస్తా పోతే ఎవడన్నా వేసాడేమో తెలియదు. ఆ వీధిలో అది ఒకటే ఉంది, ఒకటో రెండో కార్లు ఉంటే వేసినారేమో తెలియదు. లేదా ఆయన కౌరుతో అంతకుముందు గొడవ జరిగిందచ్చు. లేదా నిజంగానే వేరే పొలిటికల్ పార్టీ ఏదైనా ఏం చేసింది. ఎనీథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. అది తేల్చాల్సింది దర్యాప్తులో పోలీసులు. దాంట్లో ఒక ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు పనిచేసిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి అయితే కుదురుతుందేమో కావాలనుకుంటున్నాడు, తన కొడుకునో చేయాలనుకున్న వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం అదన్నా ఆలోచించాలి కదా. ఏమి మధ్య పట్టాభిరామ్ గారు ఎక్కువ అగ్రెసివ్ మాట్లాడుతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అంతా వణికిపోయి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా అతని తాట వలసండి పవన్ పెట్టండి అంటే పోయి ఇది చేసింటారా? అట్లని జనం అనుకుంటారా? కొన్ని జనం నవ్వుకోరా? సో ఆ మాత్రం కూడా మీకు రాలేదు ఆలోచన అంటే మీ పరిస్థితి మీద జాలి కలుగుతుంది. ఏదైనా ఒక అన్నప్పుడు ఏదో పొగ వస్తుందంటే నిప్పు ఉంది అనుకోవచ్చు. నిప్పు లేకుండా కూడా పొగ ఫాగ్ లాగా వస్తే రావచ్చు, కానీ అట్లీస్ట్ నిప్పు ఉందేమో అని అనుకోవచ్చు. మామూలు మన దగ్గర సామెతలు ఉన్నాయి, ఏదో ఎద్దినిందంటే కరెక్ట్ ఇవ్వండి, అదిగో పులి అంటే ఇదే తోకని. ఇవి రూమర్లు మామూలు జనాల్లో ఉండేటివి, సంచలనాత్మకమైనవి ఇదైతే. కానీ మా ఫ్యాక్టరీనే పెట్టి దానికోసం అక్కడ కొన్ని ఎద్దన్నా ఉందంటే అది ఈనిందని కూడా నన్ను అనుకున్నాడు. అక్కడ ఎద్దు లేదు, ఆవు లేదు, పులి లేదు, దాని పులి లేని తోక ఎక్కడ వస్తుంది? అది లేదు. అయినా సరే ఒక ఇమాజినేషన్ ఒకటి క్రియేట్ చేసేయడం, కొట్టడం. నిజానికి ఆయనకు ఎన్సీఆర్బీ లెక్క కూడా అక్కర్లా, ఎన్సీబీ ఈయనే. ఆయనే పెద్ద తన రిపోర్టే ఉంటుంది తయారు చేసుకునే, దాంట్లో రోజు దొరుకుతూనే ఉంటాయి ఏదో ఒకటి. ఆ రోజు ఆ పని అయిపోతుంది. ఆయన డీజీపీ తిప్పలు డీజీపీ వాళ్ళు రాసుకోరు. ఎక్కువ ఒక వర్డ్ అటు ఇటు అయినా ప్రతిపక్ష నాయకుడికి అగౌరవం, రాజకీయ కామెంట్స్ చేసినారని అంటారు కాబట్టి జాగ్రత్తగా రాసుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన నీట్గా ఏ మాట అటు ఇటు కాకుండా రాయాలి. సమాధానం రాస్తే ఇస్తే, ఇవ్వలేదనుకో పడే బురద ఆయన మీద పడుతుంది, ఆ వ్యవస్థ మీద పడుతుంది. ఇది అత్యంత దారుణం, ప్రమాదకరం. నేను ఎప్పటిలాగే మళ్ళీ చెప్తున్నా, ఆయనకు కాదు విజ్ఞప్తి చేసేది, ఆయన పార్టీకి కాదు, ప్రజలకు, విఘ్నులకు, మేధావులకు. అయ్యా అది పార్టీ అనేది లేదు. ఆ రోజు మాఫియా ముఠాగా రూల్ చేసింది. ఈరోజు పవర్ అనే ఇది పోయేసరికి ఒక దిక్కుతెరి నిస్పృహతో ఉన్న ఒక ముఠా ఎట్లా ఉంటుందో అట్లా అది బిహేవ్ చేస్తుంది. ఇంకా ఆ ముఠా నాయకుడిలాగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన వయసుకు మించి ఏవో ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయినందువల్ల బహుశా అధికారం పోయేసరి వచ్చిన ఇది కూడా జోడైనట్టుంది. దానికి సెనిలిటీ లాంటిది వచ్చినందువల్ల ఆయన చేస్తున్న వాటిని వ్యక్తిగా అయితే జాలిపడొచ్చాము, కానీ ఆయనకు ఒక హోదా ఉంది, ఒక పార్టీకి హెడ్ కాబట్టి ప్రజలు కూడా దాన్ని అలాగే చూసి ఇలాంటి కొవ్వు విమర్శలు అనేటివి పెద్ద మాట. అది ఇలాంటి చిల్లర
వ్యాఖ్యలను కానీ ఇలాంటి జోకులు లాంటి వీటిని సహించొద్దు, ఎక్కడికెక్కడ నిలదీయండి అని కూడా వాళ్ళకు సలహా ఇస్తున్నాం, ప్రజలకు అందరికీ సూచిస్తున్నాం. వీటిని గురించి ఎవ్వరు కొంత కూడా సీరియస్నెస్ ఇవ్వద్దు. ఇస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. చర్చించుకోవాల్సిన చాలా ఉన్నాయి, ప్రజల జీవితాలకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటి మీదనే మా ప్రభుత్వం దృష్టి పెడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు. వాటి గురించే ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటి గురించే చర్చించమని మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటిలో లోపాలు ఏమనంటే ఎత్తి చూపమని కూడా విఘ్నులకు, మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏది అపెక్స్ కౌన్సిల్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏవైతే మన ప్రాజెక్టులు ఇప్పుడు టేకప్ చేశామో, ముఖ్యంగా దాదాపు ఇంకా దుర్భిక్ష ప్రాంతంలాగా మారి కేవలం వర్షాధారంగానే ఉన్న రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా, ముఖ్యంగా ఆ 6 జిల్లాల్లో మన జిల్లాలు, అలాగే శ్రీశైలం వాటర్ మీద డిపెండ్ అయిన నెల్లూరు, మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మనమైతే ఎత్తిపోతల పెట్టి పోతేడిపాడు నుంచి తీయాల్సిన దాని ఆవశ్యకత, అది చేయకపోతే జరిగే నష్టం, ఈ రెండు వివరించి ఇంప్రెస్ చేయాలని సెంటర్ని ఇంప్రెస్ చేయడం, అలాగే మన పొరుగు రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా అన్ని రకాలుగా జరుగుతుంది. అలాగే మనకు రావాల్సిన వాటికి సంబంధించి మనం చేయాల్సిన దాంట్లో హేతుబద్ధతను చెప్పడంతో పాటు మనకున్న హక్కును కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో. ఇక్కడ చిన్నపాటి ఇది కూడా ఉండదు, మినహాయింపు ఉండదు, రాజీ ఉండదు. సీఎం గారి అంటే చాలా రోజుల నుంచి ఉంది, అది మధ్యలో వచ్చిన ఈ కోవిడ్ వీటి వల్ల రిలే అవుతూ వచ్చింది. సహజంగానే అన్ని ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ మన స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇంకొంచెం బెనవలెంట్గా ఉండమని వాట్ వీ డిడ్ ఈ కోవిడ్ టైంలో స్టేట్ స్పెండ్ చేసిన వాటెవర్ ఇట్ ఎంత, ఏ రకంగా ఈ క్రైసిస్ టైంలో, సంక్షోభ సమయంలో ప్రజలకు కాస్త ఊతమిచ్చింది, నిలబడడానికి ఊపిరినిచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఇంకొంచెం ఔదార్యం చూపమని చెప్పి ఫండ్స్ ఇప్పుడు రావాల్సిన పెండింగ్ అన్నీ త్వరగా ఇవ్వమని చెప్పి, సహజంగానే అది మెయిన్ ఉంటుంది. స్పెషల్ స్టేటస్ ఉంటుంది, గుర్తు చేయడం కావాలి, దాని ఆవశ్యకత చెప్పడం ఉంటుంది. పోస్ట్ కోవిడ్ ఆర్థిక పరిస్థితి అంతా దేశంది అట్లే ఉంటుంది, మనది ఇంకా అన్యాయంగా ఉంటుంది అనేది కూడా చెప్పి ఆ టైంలో కొంచెం చేయూత ఇవ్వాలని కోరడం కూడా ఉంటుంది.